దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, క్రైస్తవ సంఘములో బుధవారం నుండి అనగా భస్మ బుధవారము అంటారు. అక్కడి నుండి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఇది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి క్రమం. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఏదేమైనా ఉపవాసం ఉండి ప్రార్థించటం అన్నది మంచిది అని మనము గ్రహించాలి. ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఎందుకున్నారు అని అనకూడదు. 40 దినాలు ఉండొచ్చు, మిగతా సమయాల్లో కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు మనము చేయడం మంచిది, చాలా మంచిది. ఉపవాస ప్రార్థన చేయటం ఆధ్యాత్మికంగా చాలా మంచిది, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఉపవాస ప్రార్థనలు చేయటం. అలా ఉన్నప్పుడు దేవునికి మనం చాలా సమీపంగా ఉంటాం, దగ్గరగా ఉంటాం. అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అంటే ప్రభుతో మనం ఉన్నటువంటి సన్నివేశం. కాబట్టి ఆ వాక్య భాగాన్ని గురించే నేను మాట్లాడతాను. బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని చెప్పాను. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదం ఎప్పుడును రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలను దీవించి బలపరచునుగాక. ప్రియులారా, 40 దినాల ఉపవాసము ఎవరు చేశారు? 40 దినాల ఉపవాసము అంటే బైబిల్ గ్రంథంలో మొదటిసారిగా ప్రవక్త అయినటువంటి మోషే మనకు కనిపిస్తాడు. ఉపవాసము అనేటువంటి ఆ పని, ఆ ప్రార్థన పాత నిబంధన గ్రంథంలో మనము మోషే నుండి మనం చూస్తాం. ఒకవేళ అంతకుముందు ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ మోషే దగ్గర నుండి దైవజనటువంటి మోషే ఆయన ఉపవాసం ఉండాలని అనుకోలేదు. 2 సందర్భాల్లో 40 దినాలు మోషే గారు ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళడం,
ఆయన ప్రభుతో ఉండడం, అన్నపానాలే మర్చిపోయాడు. అంటే దేవునితో ఉన్నటువంటి సహవాసం, దేవునితో ఉన్నటువంటి సంబంధం అలా ఉన్నది. ఉపవాసం ఉన్నప్పుడు ఆ అనుభవం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఫోన్ వస్తుందని చూసుకోవడం, ఫోన్ను సైలెన్స్లో పెట్టుకోవడం, తర్వాత ఏమైనా పని ఉంది అని అనుకోవడం, తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు అలా ఆహారం తినాలా, ఇలా ఆహారం తీసుకోవాలనుకోవడం, అంటే అవన్నీ జ్ఞాపకం రాకూడదు. ఆహారము జ్ఞాపకము రాకుండా దేవునితో గడిపే సమయమే ఉపవాసం. దానికి అర్థం ఉన్నది, చాలా అర్థం ఉన్నది. ప్రియులారా, నా అనుభవంలో ఉపవాసం అన్నది చాలా అద్భుతమైనది. నేను ప్రభువుని ఎరిగిన తర్వాత కొన్ని ఉపవాసాలు చేశాను. ఆ తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఒక వయసు అయిన తర్వాత ఉపవాసాలు చేయలేనేమో అని అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో దేవుడు బయలుపరిచినప్పుడు, అయ్యో ఉపవాసం చాలా గొప్పది, కాబట్టి ఉపవాస ప్రార్థన చేయడం మంచిది. అంటే ఉపవాసాలు చేయడం లేదు అని అంటే వారానికి ఒకసారి చేస్తూ ఉన్నాం, అది కాదు. అలా కాకుండా దేవుడు నిర్ణయించి ఆయన 3 దినాలు ఉపవాసం ఉండాలి అంటే ఉండడం. నేను అనుకున్నాను ఉండలేమో అని అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైనది, వయసుతో సంబంధం కానీ అలా పరిస్థితులు కాదు, అది గొప్ప అనుభూతి, గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మరలా దేవుడు వయసుతో తేడా లేకుండా ఆయన మరలా కూడా, అంటే 3 దినాలు భోజనం లేకుండా నీళ్లు తీసుకొని ఆ రీతిగా ప్రభువులో గడపటం అది అద్భుతమైనది అని మరలా ఇటీవల కూడా నేను నేర్చుకున్నాను. పిల్లరా, ఏదైనా మనకు అవసరమైనప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అలా ప్రార్థనలో కొన్ని గంటలు, కొన్ని రోజులు గడపాలండి. అలా ఎవరైతే చేస్తారో అలా చేసినప్పుడు ఏ శత్రువు మీ ఎదుట నిలవలేడు, ఏ శత్రువు మన ఎదుట పని చేయడు. ఇది వాస్తవం. కాబట్టి ఉపవాస ప్రార్థన దేవుని బిడలముగా, యెహోవా దేవుని బిడలముగా, యేసుక్రీస్తు బిడలముగా తప్పనిసరిగా మనము చేయాలి. తద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు సైతాను మీ దగ్గరికి రాడు, మన దగ్గరికి రాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత, అందుకే ఇక్కడ రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో, 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత అని చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ప్రారంభించావో ఆ ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధి నీతో ఆవరించి ఉన్నది. ఇంకా ప్రభుతో నువ్వు ఉన్నావు. ఇంకా ఆ ఉపవాసం అన్నది ఇంకా ముగించి ఆ సమయంలో ఆ శత్రువు పనిచేయడం అలాంటివి మనం చూస్తాం. అది కొంతవరకు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే పనిచేస్తాడు. శత్రువు అయిపోయిన తర్వాత మరలా దేవుని సన్నిధి గొప్ప కార్యాన్ని మనం అనుభవిస్తాం. మోషే గారు ఉపవాసం ఉన్నప్పుడు అద్భుతాన్ని అనుభవించాడు, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి జ్ఞానాన్ని పొందుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రియులరా, ఇక్కడ లూకాసు వార్తను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు అంటే ఆయన బ్యాప్టిజం పొందటం, తర్వాత ఆయన 30వ ఏట సువార్త ప్రకటించటం, అంటే పరిచర్య ప్రారంభించటం అన్నది దేవుని వాక్యంలో అందులో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత అదైన తర్వాత ఇంకా ఉపవాస కార్యక్రమం అన్నది అక్కడ కనిపిస్తుంది, లూకాసు వార్తలో అక్కడ కనిపిస్తుంది. ఆ రీతిగా ఇలా ఉపవాసం. ఎక్కడికి వెళ్ళాడు ఆయన అంటే
అరణ్యములోనికి అపవాది చేత శోధించబడుటకు ఆయన వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళేవాడు తర్ఫీదు పొందుతాడు. పరీక్షలకు వెళ్ళేవాడు తర్ఫీదు పొందుతాడు. దేనికైనా ఒక తర్ఫీదు అన్నది ఉంటుంది. సేవా విషయంలో కూడా తర్ఫీదు. ఇక్కడ యేసుప్రభువు వారు ప్రపంచాన్ని జయించాలి, మరణాన్ని ఓడించాలి. మరణాన్ని ఓడించినటువంటి వారు ప్రపంచంలో ఎవరు లేరు. ఏ బాబాలు లేరు, ఏ సాధులు లేరు, ఏ మునులు లేరు, ఎవరు లేరు చరిత్రలో. కాబట్టి దీన్ని జయించాలి. కాబట్టి ఆయన పొందవలసినటువంటి తర్ఫీదులు కొన్ని ఉన్నాయి. ఎలా కొనిపోబడ్డాడంటే ఆత్మచేత కొనిపోబడ్డాడు. ఆత్మచేత కొనిపోబడ్డాడు. అప్పుడప్పుడు పాస్టర్ అంటుంది, మనం రేపు ఉపవాసం ఉందాము అని నాతో ఎప్పుడు అంటుంది. ఎప్పుడన్నా నేనంటాను, ఈ వారం నేను ఉండనులే అంటాను. మరలా ఉదయం లేగానే దేవుడు నాతో మాట్లాడతాడు. అంటే ఆత్మ ప్రేరేపణ. కొన్ని సందర్భాలు అలా జరిగిన విషయాలు చెప్తున్నాను. ఉదయం లేగానే ఆమెకు చెప్తాను, ఉపవాసం, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను అని. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ నడిపింపు. రాత్రి నేను అనుకున్నది ఒకటి, ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క తలంపు, ఆయన చిత్తం. కాబట్టి ఆత్మ నడిపింపు అని చెప్తున్నాం. ఆత్మ నడిపింపు. కాబట్టి ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడెను. ప్రియులరా, క్రైస్తవ బిడ్డలముగా ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు వస్తాయి. ఈ శోధనలను, ఈ కష్టాలను ఎదుర్కోవాలి అంటే సైతానుతో మనం పోరాటం చేయాలి. సైతాను లాంటి మనుషులు ఉంటారు కదా, వారితో పోరాటం చేయాలి. ఆ తర్ఫీదు మనం పొందాలి. కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. రోగాలు వచ్చినాయి అనుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. కొన్ని విపరీతమైనటువంటి కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఒకవేళ నీకు ఏ సమస్య లేదు, నీకు రోగము లేదు, నీకు ఆర్థిక సమస్య లేదు, అన్నీ నీకు బాగున్నాయనుకోండి, అన్నీ నీకు బాగుంటే నువ్వు దేవుని దగ్గరికి రావు, దేవుని అడగవు, దేవుని ప్రార్థన చేయవు, ఆత్మీయంగా ఎదగవు. దేవుని నువ్వు చూడలేవు. ఒక మాట చెప్పాలంటే దేవుని నువ్వు చూడలేవు. చూచే అనుభవం అంటే ఆత్మీయ అనుభవం. అంటే దేవుని కార్యాలను ఆ రీతిగా మనం చూడాలి అంటే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల్లో ప్రార్థన చేసినప్పుడు, ఆ కష్టాల్లో విజయాన్ని పొందినప్పుడు, అప్పుడు దేవుని నువ్వు చూస్తావు. అంటే కార్యాల ద్వారా చెప్తున్నాను, కార్యాల ద్వారా దేవుణ్ణి నువ్వు చూస్తావు. తప్పనిసరిగా నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు అలా కార్యాలను జరిపించగలిగినటువంటి దేవుడు. నేను మొన్నటి దినాన్న 12వ తారీఖున 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒకటి బాపట్లలో యశయ్య గారి, అంటే రాజ్యలక్ష్మి వాళ్ళ సహోదరి యొక్క పెళ్ళి. అన్న తప్పనిసరిగా మీరు రావాలి. రెండవదిగా గిద్దరులో ఒక పెళ్ళి, వారు కూడా చెప్పారు తప్పనిసరిగా మీరు మా పెళ్ళికి రావాలి అని. సరే, నేను ఆలోచన చేశాను, ఎక్కడికి వెళ్ళడం మంచిది అని ఆలోచన చేశాను. గెదలు వెళ్ళడమే మంచిది. కొన్ని పనులు అలా చూసుకోవచ్చు, నాన్నను చూసుకోవచ్చు, తర్వాత కొన్ని పనులు చూసుకొని రావచ్చు. నా పనులు కూడా కొన్ని ఉన్నాయి అని వెళ్ళాను. పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాను. అమ్మ, నేను తెలుసా అన్నాను. అంకుల్, తెలుసు అంకుల్, నువ్వు నాకు అన్నాను. సరే, మంచిది. కారణం ఏంటంటే 15 ఏళ్ళ క్రితం ఆ బిడ్డ చిన్నగా ఉన్నది. అప్పుడు చూశాను నేను, 11 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో అలా.
ఆ తర్వాత ఆ పెళ్లి కుమార్ని కూడా 15 ఏళ్ల క్రితమే చూశాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, వాళ్ళ నాన్నగారు, అమ్మాయి యొక్క నాన్నగారు వాళ్ళ అమ్మని వదిలిపెట్టేశారు. ఆమె చాలా కష్టపడి, చాలా శ్రమ పొందింది, కష్టపడింది, చాలా ఇబ్బందులు పడింది. హైదరాబాద్లో కొంతకాలం ఉన్నారు. నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, ప్రార్థన చేసేవాడిని. చిన్న ఇంట్లో అలా ఉంటూ చిన్న కూలి పని చేసుకుంటూ ఆ విధంగా. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ కుమార్తె కష్టపడి చదువుకొని ప్రభు మీద ఆధారపడి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించింది. గెజిటెడ్ ఆఫీసర్గా అమ్మాయి సెలెక్ట్ అయింది. చూడండి, ఎక్కడ కష్టాలు ఉన్నాయో, ఎక్కడ బాధలు ఉన్నాయో, ఆ బాధల్లో ప్రభువుని ఎలా వారు ఆశ్రయించారో, సమయం వచ్చింది ఆ కష్టాలు శ్రమలు ఎదుర్కొని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో అక్కడ ఉంచటం అన్నది చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయం. గిదులు ప్రాంతంలో పేపర్లో వేసిండే ఇలా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. దేవుడు ఈ రీతిగా ఆయన నడిపించి బలపరచగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. అందుకే యేసుప్రభువు వారు ఎందుకు వెళ్ళాడంట? ఆయన శోధించబడుటకు వెళ్ళెను. ఆయన శోధించబడ్డకు వెళ్ళాను. ఎందుకు వచ్చింది నాకు శోధన, ఎందుకు వచ్చింది నాకు కష్టం, ఎందుకు వచ్చింది నాకు బాధ, ఎప్పుడు కూడా క్వశ్చన్ వేయకూడదు. ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ప్రభువా ఈ సమస్య నుంచి నేను విజయాన్ని పొందాలి, ఈ సమస్య నుంచి నేను విడుదల పొందాలి, ఈ సమస్యలో నేను విజయాన్ని పొందాలి, జయించాలి, సమస్యను జయించాలి. ఏ విధంగా జయించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఆ శోధన, ఆ ఇబ్బంది ఏంటో చూడండి. నేను నిన్ను పూటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలలో నిన్ను పరీక్షించి తిని. ఏం చేశాడంటే ఆయన పూటము వేశాడు. ఎవరిని? విశ్వాసిని. తనైనా దేవుని దగ్గర యేసుప్రభువు వారిని కుమారుడిగా ఆయన కూడా చూస్తూ ఉన్నాం. ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అపవాది చేత శోధించబట్టుకు వెళ్ళాడు. చెప్పాను కదా, ట్రైనింగ్, తర్ఫీదు, మోకాళ్ళ తర్ఫీదు మనకు ఉండాలి, ప్రార్థన అనేటువంటి తర్ఫీదు మనకు ఉండాలి, ఉపవాసం అనే ఆ తర్ఫీదు మనకు ఉండాలి. క్రైస్తవులు ఎవరైనా ఉపవాస ప్రార్థన చేయలేదు జీవితములు అంటే వారు క్రైస్తవులే కాదు, క్రైస్తవులే కాదు. ప్రియులరా, నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అదేంటి సంగతి అంటే, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు, ఇవన్నీ కూడా అలా మనకు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనల్ని వెంటాడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కృంగిపోకూడదండి. ఎంత కృంగిపోయే పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ఎవరైనా మనల్ని అవమానపరిచినా, ఎవరైనా మనల్ని హింసించినా, ఎవరైనా మనల్ని ఎగతాళి చేసినా, తెలివి లేనోడు అని మనల్ని అన్నా, జ్ఞానము లేదు అని మనల్ని అన్నా, వీళ్ళ మీద శాపం ఉంది అని మనల్ని అన్నా, ఏమన్నా పర్వాలేదు, అన్నిటిని కూడా మనం ఓడ్చుకోవాలి. ఓడ్చుకొని ఒకళ్ళే ఒక నిరీక్షణ ఉన్నారు, దేవుడు మన నిరీక్షణ ఉన్నారు. దేవుని మీద పట్టులతో మనం ప్రార్థన చేసి విజయాన్ని మనం పొందాలి. ఆ అమ్మాయి విజయ అనేటువంటి అమ్మాయి ఆ విధంగా ప్రార్థనపూర్వకంగా ముందుకు వెళ్ళి విజయాన్ని పొంది గ్రూప్ 2లో ఆమె ఉత్తీర్ణురాలు కావటం చూడండి. దాని వెనక ఎన్నో ఉంటాయి,
వారి ముందు జీవితంలో, ఆ వెనక జీవితంలో వాడు పడినటువంటి కష్టాలు, శ్రమలు అవన్నీ కూడా. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని ఇబ్బంది కొలిమిలో పరీక్షించాను. ఆర్థికంగా కష్టాలున్నా, పేదరికంలో ఉన్నా ఏం బాధపడకూడదు. ఏదో ఒకరోజు దేవుడు నన్ను పైకి తీస్తాలే అనుకోవాలి. దానికోసం మనం తప్పులు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు. దేవుని బిడ్డలు యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలు యోబుకు వచ్చినటువంటి శ్రమలు మనకెవరికి రాలేదు నేను అనుకుంటాను. మన కుటుంబంలో ఒక నష్టం ఏదైనా జరిగిందంటే, we loses one thing, we are not bearing. దాన్ని మనం ఏమాత్రం భరించలేం. ఒక్క నష్టం ఏమైనా జరిగిందంటే మనం భరించలేం. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కూతుళ్ళు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. కానీ యోబు జీవితంలో యోబు దేవుని విడిచిపెట్టలేదు. వచ్చినటువంటి వ్యాధిలో విలపించాడు, బాధపడ్డాడు, రోధించాడు, దేవుని మీద కోపడ్డాడు. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని అందుకే అంతకుముందే భక్తుడు కనుక ఈ ఊజు దేశమందు ఇతని మీరు ఎరుగుదురా, ఇతని మీకు తెలుసునా అని అనేటువంటి మాట మనం చూస్తాం. అందుకే ప్రియులరా, 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను శోధించబడిన పిమ్మట సువర్ణం వలె కనబడుదును, మారుదును. కనబడునా? ఎవరికి కనపడతాడంట? లోకానికి. 3 స్నేహితులు ఎగతాళి చేశారు, భార్య ఎగతాళి చేసింది. కానీ విశ్వాస పరీక్షలో ఉన్నాడు యోబు. ఎక్కడున్నాడండి? విశ్వాస పరీక్షలో ఉన్నాడు యోబు. విశ్వాస పరీక్షలో ఉన్నాడు యోబు. ఎప్పుడు కూడా క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా ఒకవేళ పూర్తిగా ఈ లోకములో మనకు ఎంత నష్టం జరిగినా పర్వాలే, ఇక్కడ ఎంత నష్టం జరిగినా ప్రభు దగ్గర నాకు గొప్ప ఆధిక్యత ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏముందండి ఈ లోకం? ఈ లోకంలో మంచి స్థాయి కోరుకుంటాం, మనం మంచి ఇల్లు కోరుకుంటాం, మంచి పొజిషన్ కోరుకుంటాం, అన్నీ మంచిగా కోరుకుంటాం. ఒకవేళ మంచిగా లేకపోతే, ఒక విశ్వాసిగా ఉండి మంచిగా లేవనుకో, ఆయన దేవుని ఆత్మ లేదు, ఆయన దేవుని బిడ్డ కాదు, కాబట్టి ఆశీర్వాదాలు లేవు అని మనం అనుకునేవారు చాలామంది ఉంటారు. అలా ఎప్పుడు అనుకోరు. దేవునిలో ఎట్లా నడుస్తున్నాడు ఆయన, ఎంత యథార్థంగా ఉన్నాడు ఆయన, ఎంత భక్తిగా ఉన్నాడు ఆయన, ఎంతగా నీతిగా జీవిస్తున్నాడు ఆయన అన్నదే మనకు కావాలి. అంతేగాని ఆయనకు సిరి సంపదలు ఉంటే ఆయన దేవుడు దీవించినట్టు లేకపోతే కాదు అని మనం అనుకోవద్దు. ఎందుకంటే సిరి సంపదలు కలిగినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్న దానిలో తృప్తి, ఆనందం ఉంటుంది. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున కొన్ని కాలేజీల్లో, బైబిల్ కాలేజీల్లో చదువుకుంటారు కొంతమంది. శరంపూర్ యూనివర్సిటీ అని ఇక్కడ చదువుతారు. చదివిన వాళ్ళు వాళ్ళ స్థితే వేరు. అంటే బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, లోదరన్ ఆ చర్చిలకు వారు పాస్టర్లు అవుతారు. రెవరెండ్ అంటారు, పాస్టర్ అవుతారు. అయిన తర్వాత వారి పొజిషనే హై లెవెల్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సంఘాలు, అభివృద్ధి చెందినటువంటి సంఘాలు, వాళ్ళకి వచ్చేటువంటి సాలరీస్ కానీ, వారికి వచ్చేటువంటి మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత బిషప్లు అవుతారు, మోడరేట్లు అవుతారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు, చాలా బాగుంటుంది. అయితే వీరు ఏ కాలేజీలో అయితే చదువుకున్నారో, ఏ కాలేజీ అయితే స్థాపించారో ఆ వ్యవస్థాపకుడు విలియం కేరీ గారు ఈ లోకంలో ఏ సుఖాన్ని అనుభవించలే. ఆయన స్థాపించిన కాలేజీల్లో చదువుకున్నవారు ఈ లోకములో ఒక లగ్జరీ లైఫ్ను వారు అనుభవిస్తూ ఉంటే, ఎవరైతే కష్టపడి చదువుకొని బైబిల్ను అనేక భాషల్లోకి ప్రింటింగ్ చేసి
బైబిల్ కాలేజీలు కట్టించి ఈ విధంగా భార్యను కోల్పోయి పిల్లలను కోల్పోయి తినడానికి అన్నం సరిగా లేక ఉండడానికి సరిగా నివాసం లేక ఎక్కడి నుంచి వచ్చి లీలంకేరి గారు ఇక్కడ భారతదేశంలో కలకత్తాలో మొదట ఆ విధంగా ఆయన చేసినటువంటి పరిచర్య నేను అనుకుంటాను. ఇక్కడ కొంతమంది హై లెవెల్లో లగ్జరీగా ఉంటే ఆయన జీవితం ఆనందం, మహిమా కిరీటాన్ని ధరించుకునే పరలోకంలో ఎంత ఆనందంగా విలియం కేరీ గారు ఉన్నారు. అర్థమైందా? అంటే భక్తుల యొక్క జీవితంలో వారు ఏ విధంగా శ్రమపడ్డారో ఆ శ్రమకు తగినటువంటి ఆశీర్వాదాన్ని పరలోకములో వారు అనుభవించటం అన్నది ఎంత గొప్ప ధన్యతో. ఇంకా చిరకాలం అండి, ఇంకా చిరకాలం. ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మోడీ గారు. ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. ఒకవేళ బతికినంతకాలం ఉంటుంది. ఇంకా యుగయుగాలు ఉండదు కదా, యుగయుగాలు ఉండదు. కానీ యుగయుగాలు ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది, పరలోకంలో ఉన్నది. యుగయుగాలు ప్రభుత్వం ఉండటం అన్నది గొప్ప దీవెన. కాబట్టి శోధనను మనం ఇప్పుడు కూడా వేరే విధంగా మనము భావించకూడదు. సైతానుతో యుద్ధం చేయడానికి మనం పూనుకోవాలి, వెనక్కి రాకూడదు. అంటే సైతానుడు రకరకాలైనటువంటి, అంటే ఆకలి అని, కష్టము అని, శ్రమ అని, ఆర్థిక ఇబ్బంది అని, రోగం అని రకరకాలుగా తీసుకొస్తాడు. మీ దగ్గరికి మన దగ్గర తీసుకుని వచ్చి మనల్ని పడేయాలని అపవాది ఎంతగానో అలా చూస్తాడు. కానీ ఎక్కడ కూడా మనం కృంగిపోకూడదండి, ధైర్యంగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం రాయబడి ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. 1:12 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. చూడండి, శోధన సహించినవాడు ధన్యుడు, శోధన సహించినవాడు ధన్యుడు. అందుకే మనకేమైనా కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినా ఈ కష్టాలని మనము అనుకోకూడదండి, అలా అనుకోకూడదు. మనం అనుకోవాలా, మేము ధన్యులము అనుకోవాలి. కానీ కొంతమంది అంటూ ఉంటారు, ఎవరికి వస్తాయి శోధనలు, మనుషులకు రాగా ఎవరికి వస్తాయని పెద్దలు అంటూ ఉంటారు. అవును, ఎవరికి ఉన్నటువంటి శోధనలు, ఎవరికి ఉన్నటువంటి కష్టాలు వారికి వస్తూనే ఉంటాయి. అందుకే మనము ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయటం అన్నది గొప్ప కార్యం. షీమోనుతో ప్రభు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను సీమోను, సాతాను గోధుమల వలె జల్లి పడుతున్నాడు అని. చదవండి. సీమోను 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 అనగా పేతురు కదా. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మిమ్మును కోరుకొనెను. చాలండి, మిమ్మును కోరుకొనెను. ఎవరిని? విశ్వాసులను. ఎవరిని? పేతురుని, విశ్వాసులను. జల్లి పడతాడట. అంటే అలాంటి శ్రమలు మనకు తీసుకుని వస్తాడు, జల్లి పడతాడు. కానీ ధైర్యంగా ఉండాలి, విశ్వాసంలో నడవాలి, ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉండాలి. వాడికి జ్ఞాపకం ఉంచుకుందాం, నా పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉండదులే అని అనుకోండి. కష్టాలు ఎల్లకాలం ఉండవులే అని అనుకుందాం. ఎల్లకాలం ఉండవు, దానికి ఒక టైం ఉంటుంది. భక్తుల జీవితంలో మనము అబ్రహామును కానీ, ఇస్సాకును కానీ, యాకోబును కానీ, ఆ భక్తుల జీవితానికి జ్ఞాపకం చేసుకున్నాం. వారందరి జీవితంలో కొంతకాలమే, ఎల్లకాలం ఉండవు, బ్రతికినంతకాలం ఉండవు, కొంతకాలమే. ఒకవేళ బ్రతికినంతకాలం ఉంటే ఆ విలియం కేరీని జ్ఞాపకం చేసుకుందాం, యేసుప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 40 దినాలు యేసుప్రభువు వారు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఏమీ తినలేదు. ఎక్కడున్నాడు ఆయన? అరణ్యములోనికి వెళ్ళిపోయాడు.
అరణ్యములోనికి వెళ్ళిపోయి అరణ్యములో ఆయన ప్రార్థనలో గడిపాడు. యేసుప్రభు వారు 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రార్థనలో గడిపాడు. ఇన్ని అనుభవాలు పొందాడు. అప్పుడు యేసుప్రభుని శిష్యులు అడిగి ఉండొచ్చు, ఉపవాసం ఉన్నప్పుడు అయ్యా నువ్వు ఎన్ని అనుభవాలు పొందారు అని. ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్న తర్వాత వారిని అడగండి, మీరు ఉపవాసం ఉండడం ద్వారా ఏం పొందుకున్నారు, ఉపవాసం ఉన్న ద్వారా ఎలాంటి అనుభవాన్ని పొందారు, ఎలాంటి అనుభూతిని పొందారు అని అడగండి. ఖచ్చితంగా వారు చెప్తారు. ఖచ్చితంగా ఉపవాసం ఉండి దేవుణ్ణి అనుభవించని వారు ఎవరు ఉండరండి. ఉపవాసం ఉండి దేవుణ్ణి అనుభవించని వారు ఎవరు ఉండరు. ఖచ్చితంగా అనుభవిస్తారు. దేవుని ఖచ్చితంగా అనుభవిస్తారు. దేవుని జవాబును కూడా అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు అపవాది. అంటే ఇంకా క్లోజింగ్లో వచ్చి ఒక దెబ్బలు పడేసి అనుకోండి, ఒక దెబ్బలు పడిపోయాడు అనుకోండి యేసుప్రభు వారు, ఇంకా యేసుప్రభు వారి చరిత్ర అంతా క్లోజ్ అయిపోయినట్టు కదండి. 40 దినాలు ఉన్నాడు. ఇంకా క్లోజింగ్ టైంలో వచ్చాడు. వచ్చి పరీక్ష పెట్టాడు. ఎవరికండి? యేసుప్రభు వారికి. దేవుడు మనుషులకు పరీక్ష పెట్టాలి, కానీ సైతానుడు మనుషులకు పరీక్ష పెడతా ఉన్నాడు. అందుకే జ్ఞాపకం ఉంచుకుందాం, 2 పరీక్షలు ఉంటాయి మనకు. ఒకటి ఏంటంటే దేవుడు పెట్టే పరీక్ష ఒకటి ఉంటుంది, రెండవది సైతాను పెట్టే పరీక్ష కూడా ఉంటుంది. 2 ఉంటాయి. దేవుడు పరీక్ష పెడుతుంటాడు మనల్ని. ఇక్కడ సైతానుడు కూడా పరీక్ష పెడుతున్నాడు, అంటే శోధించి పరీక్ష పెడుతున్నాడు. ఎవరికండి? యేసుప్రభు వారికి. ఇదంతా విడ్డూరంగా ఉంది. యేసుప్రభు వారే గొప్పవాడు, కానీ మానవ రీతిగా యేసుప్రభు వారు ఆయన నడిచే విధానము, ఆయన తన కోరికలను చంపుకున్న విధానము, ఆయన దేవుని ఆత్మను పొందుకునేటువంటి విధానము, అది చాలా అద్భుతమైనది. ఇక్కడ చాలా అద్భుతమైనది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట అన్నాడు, నీకు ఆకలిగా ఉంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. ప్రేమ ఉన్నవాడైతే యేసుప్రభువు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, ఏమైనా ఆహారం తెచ్చిద్దాం అని అనుకోవచ్చు కదా. అది మంచిదేనండి ఎవరైనా అలా ఉండటం. చూడండి, ఒకసారి పాస్టమ్మ గారు అంటే 40 దినాలు ఉన్న తర్వాత దేవసేన గారు వాళ్ళు ఏదో ఫ్రూట్స్ తెచ్చిచ్చా ఒకసారి మాకు, అక్క తీసుకోక 40 దినాలు ఉపవాసం ఉన్నావు అని. మంచిది. అయిపోయిన తర్వాత కానీ అలా చెప్పలే. సైతానుడు ఏం చెప్తున్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని మీరు తినొచ్చు కదా అని. దేవుడు ముందుగానే కొన్ని పనులు చేశాడు. ఆయన ముందుగానే కొన్ని పనులు చేశాడు. రాళ్ళను రొట్టెలుగా చేయటం కాదు, ఆయన చేసినటువంటి కార్యము, యెహోవా దేవుడు చేసినటువంటి కార్యము ఏమిటి అనగా 78వ కీర్తన 20 బండలో నుండి నీళ్లను రప్పించినటువంటి దేవుడు. ఎక్కడి నుంచి అండి? బండలో నుండి నీళ్లను రప్పించిన దేవుడు. అంటే భూమిలో నుంచి కాదు, రాయి ఎక్కడ ఉన్నది, ఆ రాతిలో నుంచి నీళ్లను నడిపించిన దేవుడు. మోషేకి చెప్పాడు కదా, ఆ బండతో మాట్లాడుము, బండ నీకు నీళ్లు ఇస్తుంది. ప్రభు, బండ ఎట్లా ఇస్తుంది నీళ్లు? మోషే నువ్వు ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీళ్ళు ఇస్తుంది నీకు. ఆ బండ ఏమిస్తుంది? నీళ్ళు ఇస్తుంది నీకు. బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది. ప్రియులారా చూడండి, అలా దేవుని కార్యాలు ఉన్నాయి. సైతానికి తెలుసు ఆ విషయం, సైతానికి తెలుసు. 114వ కీర్తన 8వ వచనంలో అక్కడ అదే విషయం కొన్ని రాయబడింది. అంటే చెక్కుముకి రాతి నుండి ఆయన ఏ రీతిగా జల ప్రవాహమును ఆయన నడిపించాడో ఆ సందర్భం కనిపిస్తుంది. 114వ కీర్తన 8వ వచనం. ఆయన బండను నీటి మడుగుగాను, బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. మడుగు అంటే నీళ్లు కట్టి ఉంటారు కదా, వరిమడి నాటే ముందు
నీళ్లు కడతారు, ఆ నీళ్లు స్టాక్ ఉంటాయి, దాన్ని మడుగు అంటారు. బండను ఎలా చేశాడంటే మడుగ్గా చేశాడు ఆయన. అంటే అంత సమృద్ధిగానటువంటి నీటిగా చేసిన దేవుడు. తర్వాత చెకుముకి రాతి నుంచి ఆయన నీళ్లను ఆ నదులుగా, అంటే ప్రవాహముగా, ఊటలుగా చేసినటువంటి ఆయన ఆహారం చేసుకోలేడా? యేసుప్రభు వారు ఆయన ఆహారం చేసుకోలేడా? ప్రియులారా, అపవాది వచ్చి అంటుంది, నీ ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినరాదా అని. నేను ఇప్పుడే ఉపవాసం ఉన్నాను, కానీ పక్కింటి వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు, బిర్యానీ చేశారు, పిలిచారు అని మనం ఏం చేస్తాం? ఆ దినాన ఉపవాసం అనేది స్టాప్ చేస్తాం. నేను ఒక విషయం గమనించానండి. మేము ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, ఉపవాసం ఉన్న తర్వాత, రియల్ చెప్తున్నాను, ఉపవాసం ఉన్న తర్వాత ఇంకా ఆ మరుసటి రోజు నుంచి మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. పిలిచి మంచి మంచి ఆహారం పెడతా ఉంటారు మాకు. నిజం, చాలా మంచి ఆహారం పెడతా ఉంటారు. నిన్న ఒక విషయం చెప్తాను. అంటే దేవుని బిడ్డల విషయంలో ఎట్లా ఆయన కార్యాలు ఉంటాయో చెప్తాను. ఊరికి వెళ్ళాను, బిల్డింగ్ మీద ఉన్నాను, కిందికి చూస్తే ఒక కోడి ఉన్నది, మెత్తగా నడుస్తూ ఉన్నది. నేను అడిగాను, ఏందమ్మా కోడి ఎట్లా ఉంది అంటే, అది 1 నెల నుంచి బాగలేదు అని చెప్పారు. మా నాన్న చెప్పాడు, అది కోసేయమంటావా కోసుకుంటావా అంటే, సరే కోస్తానని కోసిన. అనుకున్నా ఇది ఏమో దీనికి వ్యాధి వచ్చింది బాగలేదు అని. కోసిన తర్వాత దాంట్లో ఆ 2 గుడ్లు అదంతా కూడా మాడిపోయి మసి అయిపోయినట్లుగా అయిపోయింది. అది ఇప్పుడు చచ్చిపోవలసింది కోడి. నేను కోసిన తర్వాత నేను చెప్పాను, నేను ఇది తిననని చెప్పాను. కోడి బాగలేదు, తిననని చెప్పి. మరుసటి రోజు నేను బెంగళూరు వచ్చేసాను. కృష్ణబార్ అన్న మాంసం పెట్టి, అన్న నాటుకోడి అన్న ఇది తినన్నా అని చెప్పాడు. బీజీఎఫ్ మీటింగ్ ఉన్నది అక్కడికి వెళితే రమేష్ గారు ఆయన కూడా నాటుకోడి తీసుకొచ్చి చేసి అందరికీ చేసి పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలు వారు ఆశించినది నేను అక్కడ తినకపోయినా, తర్వాత దేవుడు నాకు ఇక్కడ ప్రిపేర్ చేశాడు, తర్వాత అక్కడ ప్రిపేర్ చేశాడు. మన జీవితంలో అలా ఉంటాయండి. అంటే మనం నిరీక్షణతో, విశ్వాసముతో అలా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు, నేను అక్కడ వద్దన్నాను, నేను కోసాను, కష్టపడినాను, ఆయన వద్దు నేను తినని చెప్పాను, తినలే. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. దేవుడు, అందుకే ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుళ్ళ నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించండి. అంటే మన లైఫ్ అలా ఉంటుందండి. భౌతికంగా మన లైఫ్ అలా ఉంటుంది. అంటే ప్రతి మాట వలన జీవించును, ప్రతి మాట వలన జీవించు. దేవుని వాక్యాన్ని నమ్మాలి మనము, దేవుని మాటలను నమ్మాలి మనము. నమ్మినట్లయితే ఏ రోజైనా అవి దీవెనకరముగా, ఆశీర్వదకరముగా తప్పనిసరిగా మనకుంటాయండి, తప్పనిసరిగా మనకుంటాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. రెండవదిగా మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ తర్వాత ఏం చేశాడండి, మరలా మిగుల ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ అంటాడు, ఇక నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు అంట. యేసుప్రభు వారికి ఆ పరీక్ష పెట్టేది సాతానుడు. మనం ఏమంటాం అంటే, మనం ఇది చేస్తే సైతాను అద్భుతం చూస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఇలా చేస్తే మేము నమ్ముతామంటూ ఉంటారు, ఇలా ప్రార్థన చేస్తే ఆ స్వస్థత జరిగితే మేము నమ్ముతామంటూ ఉంటారు. ఇలా కొన్ని పెడతా ఉంటారు. ఏమన్నాడండి, ఆ నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు కదా అని. ప్రియులారా, ఆ సైతాను మాటలతో మనకు అక్కర్లే, లోక సంబంధమైన మాటలతో అక్కర్లే. కొంతమంది అంటారు, నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తున్నావు, ఈ విధంగా అడుగుతూ ఉన్నావు, దేవునికి మేలేం చేశాడు అని అంటారు. అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రార్థనకు శ్రద్ధగా పోతూ ఉన్నావు, వారం పోతూ ఉన్నావు, కానుకలు ఇస్తూ ఉన్నావు, అన్నీ చేస్తూ ఉన్నావు, దేవునికి ఏం మేలు చేశారు అని అంటూ ఉంటారు. మేలు ఉన్నది, పరలోకంలో మేలున్నది, మనం మర్చిపోవద్దు. పరలోకంలో మనకు మేలున్నది మర్చిపోవద్దు. పరలోకంలో మనకు మేలున్నది మర్చిపోవద్దు. ప్రియులారా, దూకు,
ఇది కూడా బైబిల్ వాక్యమే, ఇది కూడా బైబిల్ వాక్యమే. 90 కీర్తనలు ఉంది కదా, 90 కీర్తన 11వ వచనమా, అక్కడ లేఖన భాగాల్లో చూస్తే 10వ వచనమా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో 90, 11, 12 వచనాల్లో మనం చూస్తాం. నీ పాదములకు రాయి తగులకుండా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందు, వారు తమ చేతుల మీద నేను ఎత్తి పట్టుకుందరు. అంటే నీ మార్గాలు సరళం చేస్తూ ఉన్నాను, నీకు ఆశ్రయముగా ఆయన ఉన్నాడు, ఏ బాధ నీకు రాకుండా ఆయన ఎత్తి పట్టుకుంటాడు. అంటే దేవుని నమ్ముకున్నామని మనకి ఇబ్బందులు ఏమీ రావని కాదు, వస్తాయి. ఏంటంటే వస్తాయి వాటిల్లో విజయం, వస్తాయి వాటిల్లో విజయం. మీకు తెలుసు గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. బ్రదర్ మన తమ్ముడు ఎం సుకుమార్ వాళ్ళ ఫ్యామిలీలో అకస్మాత్తుగా బాబుగా బాగలేకపోవడం, సీరియస్ కండిషన్కి వెళ్ళిపోవడం, తర్వాత అద్భుతంగా దేవుడు తన కార్యాన్ని జరిగించటం. తను నాకు చెప్పాడు, ఏం చెప్పాడంటే, అన్న తద్వారా నేను ఇంకా దేవునిలో బలపడ్డాను అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఆ దేవుని మీద నాకు విశ్వాసం కలిగింది. యోహాను చెప్పా, నేను హాస్పిటల్కి వెళ్తే సుకుమార్ ఒక్కటి మీద మంచం మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా యోబు ఎంత ఏడవాలా, యోబు ఎంత బాధపడాలా బైబిల్ గ్రంథం. ఆ తర్వాత అన్నాడు, అన్న నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, దేవుడు నన్ను ఇంకా ఆత్మీయంగా బలపరిచాడు దీని ద్వారా అని. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, కష్టాలు ఉంటాయి. సైతానుడు ఏమంటున్నాడు, నువ్వు దేవుని ఎరిగావు కనుక, ఉపవాసం చేస్తున్నావు కనుక నీకు రాయి కూడా తగలదు. ఏమంటున్నాడు, రాయి కూడా తగలదు, అలాంటి కష్టాలు ఏమి రావు, కాబట్టి దూకరాదా పై నుంచి అని అంటా ఉన్నాడు. అది సరైనటువంటి క్రమం కాదు, సరైనటువంటి క్రమం కాదు. దూకమంటే దూకుతామా? ఒకరు చెప్తే. అంటే దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో అలా నువ్వు నడవాలి. అది విశ్వాసాలుగా జ్ఞాపం చేసుకుందాం. ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఆయన ఆత్మీయంగా ఎలా నడిపిస్తున్నాడో అలా నడవాలి మనం. ఎదిరి వాళ్ళు పొరుగు వాళ్ళు వచ్చి చెప్పి అలా ఇలా చెప్తే దానికోసం కాదు, అలా కాదు. మనం ప్రభు ఎలా నడిపిస్తున్నాడో ఆ విధంగా మనం నడవాలి. ప్రభు నడిపించినట్టు మనం నడవాలి. జ్ఞాపం చేసుకుందాం. లోకస్తులు చెప్పినట్టు, సైతానుడు చెప్పినట్టు అలా కాదు. దేవుడి చిత్తం, దేవుని వాక్యం, దేవుని క్రమం, ఆ విధంగా మనం నడవటం అన్నది మనం చేయాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఏమన్నాడండి, లోక రాజ్యములన్నీ ఒక నిమిషములో యేసుప్రభువు వారికి చూపించి, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను. ఒక్కసారి నాకు నమస్తే పెట్టు. యేసుక్రీస్తు దేవుడు అండి. యేసుక్రీస్తు దేవుడు. అలనాడు తప్పు చేసి అక్కడి నుంచి కింద పడిపోయాడు సైతానుడు, అపవాది. అది పరలోకంలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు యేసుప్రభువు వారు. భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సైతాను మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ప్రభువుని ఏమంటున్నాడు, నాకు ఒకసారి నమస్కారము చెయ్యి. ఏందండి ఇదంతా? ఒక్కసారి నమస్కారం చేయి. కొన్ని క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు కొన్ని ఆఫీసులలో కానీ ఎక్కడైనా కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నేను కూడా సంఘంలో ఉన్నాను, హోలీ చర్చ్ మినిస్ట్రీకి ప్రెసిడెంట్గా ఉన్నాను, బీయూసీఎఫ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. అందులో నేను కొన్ని మోసాలు చేయాలంటే చేయొచ్చు నేను. అంటే ప్రెసిడెంట్కి అది తెలుసు ఆ విషయాలు. మోసం చేసి ఆ డబ్బు కొంత కొట్టేయాలంటే తీసుకోవచ్చు, చేయొచ్చు, మోసాలు చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఒక దినాన అది బయటపడుతుంది. ఒక దినాన బయటపడుతుంది. ఖచ్చితంగా బయటపడుతుంది. ఎవరైనా ఖచ్చితంగా బయటపడుతుంది. కానీ మనం వెళ్ళిపోవచ్చు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ
క్రైస్తవులు తప్పులు చేయరు, ఎప్పుడు దొంగ సంతకాలు పెట్టరు, లంచాలు తీసుకోరు, ఇలా ఉంటారు. ఫ్రాన్సిస్ అన్న గారు నాకు చెప్తూ ఉంటారు, అన్న కూడా అకౌంటెంట్గా పనిచేస్తామని చెప్పేవాడు. కొన్ని వేకెన్సీ ఉంటాయి అక్కడ, కానీ అలాంటి పనులు నేను చేయనని చెప్తూ ఉంటాడు. అకౌంటెంట్గా ఉన్నప్పుడు ఆడిటర్తో కొన్ని సంబంధాలు ఉంటాయి, అలా ఆడిటర్ కూడా నందిని పంది నందిగా వాళ్ళు చేయొచ్చు, కొన్ని ఉంటాయి అలా చేయొచ్చు, కానీ మేము అలా చేయం. ఒక్కసారి నమస్కారం పెడితే ఇవన్నీ ఇస్తాను కదంటే అది ఉన్నదంతా దేవుడిదే. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆ వాక్య మూలముగానే సమస్తము కలిగెను. మనం చూస్తున్నాము, సమస్తము కలిగెను. ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగినాయి ఆయనే. ఎందుకండి ఆ చాడిస్ట్ డబ్బు, ఎందుకండి ఆ పనికిమాలిన డబ్బు, ఎందుకండి ఆ లోకంలో ఉన్నదంతా మనం సంపాదించుకు ఎందుకండి? అదంతా అవసరమే అండి. నీతిగా బతకాలి, యథార్థంగా బ్రతకాలి, న్యాయంగా బతకాలి, దేవుడు మెచ్చాలి, పరలోకంలో మనం మంచి స్థానంలో ఉండాలి. పరలోకంలో మంచి స్థానంలో ఉండాలంటే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసం. హామాను అన్యుడు, మొర్దెకై యూదుడు. అతను ఎవరు? హామానును ఏమంటాము? ఎవరతను? బైబిల్లో చూడండి, ఎవరమ్మా? ఆ యూదులకు శత్రువు, కానీ అతని గోత్రం ఏదో ఉంది అక్కడ, హగాగ్యుడు. అంటే వాళ్ళు దేవుని బిడ్డలు కదా. హగాగ్యుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తే మొర్దెకై నమస్కారం పెట్టలే. ఎవరికండి? హామానుకు పెట్టలేదని కుట్రబన్నాడు. యూదులు వారికి నమస్కారం పెట్టరు కాబట్టి పెట్టలేదు. హగాగ్యుడి యొక్క ఆ హామాన్ యొక్క పోస్ట్ అక్కడ పెద్దది, ఇక్కడ మామూలుగా ఉన్నాడు, ఒక బానిసగా ఉన్నాడు మొర్దెకై. ఆ దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఒక క్రైస్తవుడు, ఒక యూదుడు ఎలా బ్రతకాలో అలా బ్రతికాడు. ఒక యూదుడు ఎలా బ్రతికాడో అలా బ్రతికాడు. ప్రియులారా, నమస్కారము పెట్టలే. ఇదే కాదు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ కూడా ఆ రాజు నెబుకద్నెజరు రాజు పెద్ద 6 మూళ్ళు ఆ పెద్ద విగ్రహాన్ని చేసి దానికి నమస్కారం చేయము, పూజించాలి అన్నప్పుడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోను వారు అక్కడ ఏం చెప్పారండి? మేము పూజించం, ఎందుకనగా మా దేవుడు జీవము కలిగిన దేవుడు. 3వ అధ్యాయంలో చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం 4-5 అక్కడ సాగిలపడి నమస్కరింపని వాడెవడో 6వ వచనం కదా. సాగిలపడి నమస్కరింపని వాడెవడు? వాడు మండుచున్న అగ్నిగుండంలో ఎక్కడ వేయబడతాడంట? తక్షణమే వేయబడును. ఎక్కడ వేయబడతాడంట? మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. వాళ్ళు మొక్కారా? మొక్కలే. మా దేవుడు సజీవుడు, మా దేవుడు జీవ కలిగిన వాడు, మా దేవుడు సజీవుడు. యేసుప్రభు నేను వచ్చి ఒక్కసారి నమస్కారం పెడితే ఏనిస్తాను? సాతానా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ దేవునికి మురికి ఆయన్ని మాత్రమే నువ్వు ఆరాధన చేయాలి. ఆ తర్వాత ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చి యేసుప్రభు వారికి పరిచర్య చేశారు. దేవదూతల అనుభవం తర్వాత వస్తుంది. ముందు మన ప్రార్థన ఉన్నది, శోధన ఉన్నది, అపవాది యొక్క కుయుక్తులు ఉన్నాయి. ఆ చివరిలో చూస్తున్నాం ఏమున్నదండి? ఆ చివరిలో విజయం. దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తున్నాయి యేసుప్రభుకి. ఏమేమి ఆహారాలు పెట్టాయో, ఎలా చేశారో మనకు తెలియదు. యాకోబు, మనము ఆదికాండం 8వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ చూస్తే దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నటువంటి అనుభవం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చివరి భాగంలో
50-51 వచనాలు అక్కడ చూస్తే అక్కడ యేసు ప్రభువు అంటాడు నతానీయులతో మాట్లాడుతూ, నువ్వు ఈ కార్యాలు చూస్తున్నావు కదా, ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఏంటంటే ఆకాశముకు దేవదూతలు ఎక్కుట దిగుట చూచదు, ఎక్కుట దిగుట చూచదు. అర్థమైందండి ఉపవాసం ఉన్నటువంటి ప్రాధాన్యత. మిచ్చెన మనకు కనపడినది యాకోబు దగ్గర, ఇక్కడ దేవదూతలు పైకి ఎక్కుట దిగుట మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారు కూడా శిలోమాను మీదకి ఎక్కాడు, శిలోమాను మోసాడు. చూడండి, శిలువను జయించాడు. కారణం ఏంటంటే మంచి తర్ఫీదు పొందాడు యేసుప్రభు వారు. తర్ఫీదు పొంది మనకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా నా దగ్గరికి రండి, నేను మంచివాడని నా దగ్గర నేర్చుకోనండి. 40 దినాలే కాదు, అప్పుడప్పుడు కూడా యేసుప్రభు వారు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉపవాసం ద్వారా గొప్ప దీవెన ఉన్నది, కానీ ఉపవాస అనుభవాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉపవాసాలు చేస్తూ విజయాన్ని ఈ లోకంలో మనము పొందుతూ ఉండాలి. అప్పుడే విజయాన్ని మనం పొందగలం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. నేను 40 దినాల ఉపవాసం గురించి ప్రభువా, అందులో ఉన్నటువంటి విషయాలను మాకు తెలియపరిచారు. అందుని బట్టి స్తోత్రాలు. మేము నేర్చుకుని ప్రభువా చేసినైనా యేసులాగా ఈ లోకంలో విజయం పొందే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.